హెచ్ఎన్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ అంటే ముస్లిం అని అన్నారు। ముస్లింలు కాంగ్రెస్ కు మాత్రమే కాదు తెలంగాణ ప్రభుత్వానికి కూడా బలం, వారి మద్దతుతో ప్రభుత్వం ఉంది। జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ప్రచారానికి సంబంధించి షేక్పేట మరియు యూసఫ్గూడ డివిజన్లలో జరిగిన రోడ్డు షో తర్వాత ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు। రోడ్డు షోలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు। కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తూ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ మైనారిటీలకు నిరంతరం అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి అన్నారు। ముఖ్యమైన పదవుల నుండి ముస్లింలను మర్చిపోయారు। మంచి పనితీరు కనబరిచినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ను డీఎస్పీగా నియమించింది। బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు 3 కోట్ల బహుమతి మరియు డీఎస్పీ పదవిని ఇచ్చారు। ప్రభుత్వం ముస్లింను అదనపు అడ్వకేట్ జనరల్ గా నియమించింది। పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆర్టీఐ కమిషనర్లతో కూడా ముస్లింలకు ప్రాతినిధ్యం ఉంది। రాష్ట్రంలో మొత్తం 11 కార్పొరేషన్లు ముస్లింల చైర్మన్లు తమ ప్రభుత్వం 2 ఆటగాళ్లను డీఎస్పీలుగా నియమించిందని, 3వ ఆటగాడు మహమ్మద్ అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు। అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గవర్నర్ తరపున ప్రాతినిధ్యం వహించారని ఆయన అన్నారు। అజారుద్దీన్ రూపంలో ముస్లింలకు మంత్రిత్వ శాఖలు హక్కులు కల్పించడం పట్ల కిషన్ రెడ్డి ఎందుకు బాధపడ్డారని ఆయన అడిగారు। హిందువులు ముస్లింలు తెలంగాణ ప్రభుత్వానికి 2 కళ్లు వంటి వారు అని ముఖ్యమంత్రి అన్నారు। ప్రభుత్వం ఇద్దరి మధ్య తేడాను గుర్తించదు। గత 20 నెలల్లో ప్రభుత్వం 2 వర్గాలను సమానంగా చూసింది మరియు వారికి సంక్షేమ పథకాలను అందించింది। బీఆర్ఎస్ నాయకులు ముస్లింలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు। బీఆర్ఎస్ మరియు బీజేపీ మధ్య సయోధ్య కుదిరిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సహాయంతో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 8 లోక్సభ స్థానాలను గెలుచుకుందని అన్నారు। తెలంగాణ నుండి 8 మంది ఎంపీలు ఎన్నికై ఉండకపోవచ్చు, నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి అయ్యేవారు కాదు। జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది మరియు ఓటింగ్ కు వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది। రాజకీయ పార్టీల నాయకులు తమ అభ్యర్థులను విజయవంతం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు। అదే సమయంలో హైదరాబాద్ నగరంలోని కార్యాలయాలు, టీ దుకాణాలు మరియు ఇతర వ్యాపార కేంద్రాలలో ప్రతిధ్వనిస్తున్న ఏకైక ప్రశ్న ఎవరు గెలుస్తారు? ఈ ఉప ఎన్నిక ఇకపై కేవలం రాజకీయ పోటీ కాదు, విస్తృత సామాజిక చర్చ మరియు విశ్లేషణాత్మక పోటీగా మారింది। ఆసక్తికరంగా ఈ ఎన్నికల జ్వరం ప్రభుత్వం మరియు ప్రైవేటు కార్యాలయాల అధికారులు మరియు ఉద్యోగులను కూడా ప్రభావితం చేసింది। ఇక్కడ ఎన్నికల ఫలితాలపై పందెం వేస్తున్నారు। పార్టీ కార్యకర్తలు మరియు నిపుణులు కూడా ఒకరినొకరు సవాల్ చేసుకుంటున్నారు। చర్చించబడుతున్న ప్రధాన అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి। అధికార పార్టీ తన విజయం కోసం ప్రభుత్వ పథకాలపై ఆధారపడుతుందని కొన్ని వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి। కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రజాదరణ కారణంగా విజయం సాధించాలని చాలా ఆశలు పెట్టుకుంది। రాష్ట్ర మంత్రులతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకుల ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మకంగా ఉన్నారు। ముఖ్యంగా మైనారిటీ ఓట్లను పొందడంలో మజ్లీసు మద్దతులను కూడా పార్టీ ఒక ముఖ్యమైన అంశంగా పరిగణిస్తోంది। మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మద్దతుదారులు నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యే భార్య ఎం సునీత పట్ల సానుభూతి తరంగం ఉందని బలమైన వాదన చేస్తున్నారు। పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉత్సాహభరితమైన ఎన్నికల ప్రచారం పార్టీ క్యాడర్లో నైతికతను పెంచింది మరియు బీఆర్ఎస్ తన స్థానాన్ని నిలుపుకుంటుందని చెబుతున్నారు। త్రిభుజాకార పోటీ బీజేపీకి ప్రోత్సాహకరంగా ఉంటుందని బీజేపీ మద్దతుదారులు విశ్వసిస్తున్నారు। ప్రజలు ముఖ్యంగా ఓటర్లు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పట్ల అసంతృప్తిగా ఉన్నారు। ఫలితం ఆశ్చర్యకరంగా ఉంటుంది। జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం మరియు బీసీ ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి। జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని యూసఫ్ గౌడ డివిజన్ లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో రవాణా మంత్రి పూనం ప్రభాకర్ పాల్గొన్నారు। వెంకటాద్రినగర్, కృష్ణానగర్, బి బ్లాక్ ప్రాంతాల్లో ఆమె బైక్ ర్యాలీ నిర్వహించి ఓటర్లను కలిశారు। ఎమ్మెల్యే బి లక్ష్మారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి పూనం ప్రభాకర్ ఇంటికి వెళ్లి ఓటర్లను కలిశారు। స్థానిక వ్యాపారులను కలుసుకుని వారి సమస్యలను చర్చించారు। జూబ్లీహిల్స్ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1000 కోట్ల హామీ ఇచ్చారని పూనం ప్రభాకర్ అన్నారు। బీఆర్ఎస్ 10 సంవత్సరాల నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించింది। స్థానికులతో కలిసి భోజనం చేసి ప్రభుత్వ పథకాల నుండి ప్రయోజనం పొందాలని విజ్ఞప్తి చేశారు। ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాన్ని రాష్ట్ర మంత్రి అందజేశారు। రాష్ట్ర మంత్రి రేషన్ కార్డులపై ప్రభుత్వం అందించిన సన్న బియ్యంతో తయారు చేసిన ఆహారాన్ని తిన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులపై ఉచిత సన్న బియ్యం అందిస్తున్నామని ఆయన అన్నారు। బీఆర్ఎస్ పాలనలో అందించిన బియ్యం తాగడానికి పనికిరాదు। కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు రేషన్ కార్డులు జారీ చేశారని స్థానికులు తెలిపారు। పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు। జూబ్లీహిల్స్ లోని 400 పేద కుటుంబాలకు ఇందిరామన్ హౌసింగ్ కింద ఇళ్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు। హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ 2 నగరాల పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు। ఇందులో ప్రాథమిక పోలీసింగ్ ను మరచిపోయి పోలీసు వ్యవస్థను చెడగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। పోలీస్ కమిషనర్ గా సమీక్ష పొందిన తర్వాత బంజారా హిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆడిటోరియంలో సజ్జనార్
మొదటి సమగ్ర సమావేశాన్ని నిర్వహించారు. తన కింది స్థాయి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ నేరాలను నియంత్రించగలిగేలా ప్రాథమిక మరియు నిజమైన పోలీసింగ్ ను సమర్థవంతంగా నిర్వహించాలని పోలీస్ కమిషనర్ అన్నారు. పోలీస్ అధికారుల ఏదైనా చర్య వ్యవస్థకు మరియు పోలీసు శాఖ గౌరవం మరియు గౌరవానికి హాని కలిగిస్తే ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించబోమని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ల నుండి స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు అధికారులు పాల్గొన్నారు. శాంతి భద్రతల నిర్వహణ, నేర నియంత్రణ మరియు దర్యాప్తు, ప్రజా సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం మరియు మానవ శక్తి నిర్వహణ వంటి వివిధ ప్రాధాన్యత అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన సమావేశంలో సూచనలు ఇచ్చారు. మెరుగైన పోలీసింగ్ ద్వారా ప్రజా భద్రత సాధ్యమవుతుందని, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గురునానక్ జీ జన్మదిన వేడుకలకు హాజరు కావడానికి భారత సిక్కు యాత్రికుల మొదటి బృందం అత్తరి వాఘా సరిహద్దును దాటింది. అయితే పెద్ద సిక్కు ప్రతినిధి బృందంతో పాకిస్తాన్ కు వెళ్తున్న 12 మంది హిందూ యాత్రికుల బృందం అన్ని లాంఛనాలను పూర్తి చేసినప్పటికీ అకస్మాత్తుగా పాకిస్తాన్ లోకి ప్రవేశించకుండా ఆపడంతో యాత్రికుల ఆనందం ఆవిరైపోయింది. పాకిస్తాన్ అధికారులు మంగళవారం వాఘా సరిహద్దు వద్ద హిందూ యాత్రికులను ఆపి వారి హిందువులు కాబట్టి వారిని ముందుకు సాగడానికి అనుమతించలేమని చెప్పారు. ఆ తర్వాత వారు భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. భారత అధికారులు మరియు మత సంస్థలు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ దీనిని వివక్షతగా అభివర్ణించారు. హిందూ యాత్రికులకు చెల్లుబాటు అయ్యే వీసాలు ఉన్నాయి మరియు అన్ని ఇమిగ్రేషన్ మరియు ప్రయాణ లాంఛనాలను పూర్తి చేశారు. అయితే పాకిస్తాన్ అధికారులు వారిని నంకనా సాహిబ్ కు బస్సు ఎక్కకుండా ఆపారు మరియు సిక్కు యాత్రికులను మాత్రమే ప్రయాణించడానికి అనుమతిస్తామని చెప్పారు. ఆ తర్వాత హిందూ యాత్రికులందరినీ భారతదేశానికి తిరిగి పంపించారు. వారిలో ఒకరు ఈ సంఘటనపై తన బాధను మరియు అవమానాన్ని వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కు వెళ్లిన మొదటి బ్యాచ్ ఇదేనని మరియు ఈ సంఘటన హిందూ మరియు సిక్కు వర్గాల మధ్య విభజనను సృష్టించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నంగా పరిగణించబడుతుందని గమనించడం గమనార్హం. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు హర్షవర్ధన్ సబ్కల్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తీవ్రంగా విమర్శించారు మరియు ఓటర్ల జాబితాలో విస్తృతంగా అవకతవకలు జరిగినప్పటికీ ఎన్నికలు ప్రకటించడం ప్రజాస్వామ్య బాధ్యత నుండి తప్పుకోవడమేనని అన్నారు. నకిలీ ఓటర్ల పేరు ముందు నక్షత్రం గుర్తును పెడతామని చెప్పడం ద్వారా కమిషన్ తన బాధ్యత నుండి తప్పించుకుంటుంది. అయితే ప్రశ్న ఏమిటంటే ఈ పేర్లను జాబితా నుండి ఎందుకు తొలగించారు మరియు ఓటర్ల జాబితాను ఎందుకు శుభ్రంగా మరియు పారదర్శకంగా తయారు చేస్తారు? ఎన్నికల సంఘం దీనికి సమాధానం చెప్పలేకపోయింది. కమిషన్ ప్రవర్తన ప్రభుత్వం ఒత్తిడికి లోనవుతుందని చూపిస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షతన ఈ రోజు తిలక్ భవన్ లో పార్టీ సీనియర్ నాయకుల ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి మరియు స్థానిక సంస్థలకు ప్రతిపాదిత ఎన్నికలపై వివరంగా చర్చించారు. నవంబర్ 12 మరియు 13 తేదీల్లో రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో అభ్యర్థుల పేర్లను నిర్ణయించనున్నారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ హర్షవర్ధన్ సబ్కాల్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఓటు దొంగతనం ద్వారా ఏర్పడిందని మరియు ఈ చట్టవిరుద్ధమైన చర్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరంతరం తన స్వరాన్ని పెంచుతుందని అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన ఒక అఖిలపక్ష ప్రతినిధి బృందం ఓటర్ల జాబితాను సరిచేయాలని డిమాండ్ చేసింది. కానీ కమిషన్ సంతృప్తికరమైన స్పందన ఇవ్వలేదు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం కమిషన్ ప్రాథమిక బాధ్యత కానీ అది తన బాధ్యత నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు ప్రజలు ఈ ప్రజలకు గుణపాఠం చెబుతారు. అప్పుల్లో ఉన్న రైతుల బాధలను ఎత్తిచూపే పాట కూడా ఈ సందర్భంగా విడుదలైందని ఈ సందర్భంగా హర్షవర్ధన్ సబ్కాల్ మాట్లాడుతూ ప్రభుత్వం రుణమాఫీలు ఇవ్వడం ద్వారా రైతుల భారాన్ని తగ్గించాలని అన్నారు. రైతులను ఆత్మహత్య సంక్షోభం నుండి బయటపడేయడానికి రుణమాఫీతో పాటు ఆచరణాత్మక సహాయం అందించడం ప్రస్తుత అతిపెద్ద అవసరం. ఈ పాట వాస్తవానికి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణ మరియు ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాలనే సందేశాన్ని హైలైట్ చేస్తుంది. ప్రస్తుతానికి ఈ వార్తలను ఇంతటితో వీక్షించినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ ఛానల్ కు కొత్త అయితే దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ ని కూడా నొక్కండి. తద్వారా మీరు ముందుగా మా వార్తల నవీకరణలు పొందుతారు.